ఇంకొక ఎక్స్ ప్రెసిడెంట్ బసిరెడ్డి గారు లైన్లో ఉన్నారు, ఆయనతో మాట్లాడదాం. నమస్తే బసిరెడ్డి గారు. నమస్కారం సుబ్బారావు గారు. కాలపరిమితి ముగిసిన కమిటీలో ఆయన వైస్ ప్రెసిడెంట్, ఆయనే ఇప్పుడు పోరాటం చేస్తున్నాడు. మరి ఇంతకు ముందు ఉన్న మీ ఎక్సెప్షియల్ అందరూ మీ మాట ఏంటి అసలు? వాస్తవం చెప్పాలంటే ఒకరిద్దరు సార్, వాళ్ళు అక్కడ కూర్చొని పాలన చేయాలి. దాని నుంచి వాళ్ళకి ఏం లాభాలు వస్తున్నాయో నాకు తెలియదు, కానీ వాళ్ళ జీవితం అంతా అక్కడనే నడుస్తుంది సార్. సినిమా ఇండస్ట్రీ అభివృద్ధి మీద నడుస్తలేదు సార్. ఎందుకొరకు అనేది మీరు ఏబిఎన్ చాలా పెద్ద వ్యవస్థ సంస్థ, మీరు ఇన్వెస్టిగేట్ చేయాలి సార్. చేసి వాస్తవాలు బయటకు తీసుకురావాలి సార్. అసలు మీ డిమాండ్ ఏంటి? వెరీ సింపుల్ సార్. యాజ్ పర్ ద బైలాస్ కండక్ట్ యువర్ ఎలక్షన్స్ యాజ్ పర్ ద డెడ్ లైన్ టైం. సార్ వాళ్ళు చేసే పనులకు వాళ్ళు ఎలా గెలుస్తారు, కానీ ఒక బైలాస్ అని ఉన్నప్పుడు దాన్ని పాటించాలని నేను కోరుకుంటాను సార్, అంతే, అంతకన్నా ఎక్కువ ఏం లేదు. అంటే ఇలాంటి చిల్లర వాళ్ళు పనులు చేస్తున్నారని చెప్పని వాళ్ళు పక్కకి వెళ్ళిపోయి ఎవరైతే పెద్ద పెద్ద సినిమాలు తీస్తున్నారో వాళ్ళందరూ పక్కకు పోయే ఓ సంస్థ వేరేది పెట్టుకున్నారు సార్. వాళ్ళ తరఫు నుంచే మీకు అడ్వర్టైజ్మెంట్లు వస్తున్నాయి సినిమాలు అయి, వాళ్ళ కమిషన్ వాళ్ళు తీసుకుంటున్నారు. ఇదంతా చేంబర్కే రావాలి కదా సార్. ఓకే ఓకే. చేంబర్ ఈజ్ అల్టిమేట్ సంస్థ సార్. ఓకే ఓకే. ఫర్ తెలుగు ఫిలిం ఇండస్ట్రీ. సో సుప్రీం బాడీ కాబట్టి దాని ఉనికిని కాపాడుకోవాలనేది మీ మెయిన్ ఎజెండా, అంతే కదా? తప్పనా సార్, తప్పనా. ఓకే సార్, రైట్. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ.